आनंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। పూర్వవృత్తాంతమందు నారదుల వారు నారదుల వారి విధంగా చెప్తున్నారు కదా, ఏ యుధిష్ఠిరా, పురాతనమైనటువంటి ఇతిహాసాన్ని నేను విస్తారంగా చెప్తాను అని ఈ విధంగా చెప్తున్నారు. ఏ పార్త వినవయ్యా, తమ్ముళ్లతో కలిసి మీరందరూ దీన్ని విని దాని ప్రకారంగా మీరు నడుచుకోండి అని ఈ విధంగా చెప్తున్నారు. నారదుల వారు అంటున్నారు కదా, పూర్వం లోపల మహా అసురుడైనటువంటి ఆ హిరణ్యకశ్యపు యొక్క వంశం లోపల వచ్చినటువంటి వాడు, తర్వాత నికుంభ అనేటువంటి ఆ యొక్క దైత్యుడు, పరాక్రమవంతుడైనటువంటి వాడు, మహా బలిష్ఠుడైనటువంటి వాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. వాళ్ళు మహా వీర్యులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఇద్దరు కూడా జతగా ఉండేటటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేటటువంటి వాళ్ళు కారు. ఈ విధంగా ఒకరిని విడిచి ఇంకొకరు ఉండేటటువంటి వాళ్ళు కారు. ఈ విధంగా వాళ్ళు ప్రియంగా మాట్లాడుకునేటటువంటి వాళ్ళు, ప్రియవచనాలను ఆడుతుండేటటువంటి వాళ్ళు. ఈ విధంగా శీలము ఆచారము కలిగినటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ మహా వీర్య పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు పెరిగినారు. పెరిగి తర్వాత 3 లోకాలను జయించాలే అనేటువంటి ఇచ్చ కలిగింది వాళ్లకు. ఈ విధంగా దీక్షను వహించారు. వింధ్యా పర్వతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఉగ్రమైనటువంటి తపస్సును చేశారు ఆ ఇద్దరు అన్నదమ్ములు, ఆ సుంద ఉపసుందులు అనేటువంటి వాళ్ళు. ఈ విధంగా దీర్ఘకాలం వరకు వాళ్ళు తపస్సు చేశారు. ఆ సుంద ఉపసుందులు వాళ్లకు ఆకలి బాధలు లేవు. ఈ విధంగా ఆ యొక్క ఆకలి బాధలను అన్నిట్లను కూడా తట్టుకొని, తర్వాత జటాజూటములను ధరించుకొని, కష్మలమైనటువంటి ఆ యొక్క దేహముతోని వాయుభక్షణ చేస్తూ, ఈ విధంగా తమలో ఉండేటటువంటి మాంసాన్ని అదంతా కూడా ఆ అగ్ని లోపల వేస్తూ, పాదము పైన నిలబడి వాళ్ళు ఈ విధంగా బాహులను పైకెత్తి కళ్ళ రెప్పలను ముయ్యకుండా దీర్ఘకాలం వరకు వాళ్ళు తపస్సు చేసినారయ్యా. ఆ సుంద ఉపసుందులు వాళ్ళ తప ప్రభావముతోని లోకానికి తాపం ఏర్పడింది. వింధ్యా పర్వతము నుండి పొగలు రావడం ప్రారంభించింది. ఆ అద్భుతమయ్యే ఈ విధంగా దేవతలందరూ కూడా యొక్క ఉగ్రమైనటువంటి తపస్సును చూసి అందరూ భీతి చెందినారు. ఈ విధంగా ఈ తపస్సుకు భంగం చేయాలి, ఏమైనా విఘ్నం చేయాలి అని అనుకున్నారు. రత్నాలను, స్త్రీలను పునః ప్రలోభం చేయాలని అనుకున్నారు. మహావ్రతాలను ధారణ చేసినటువంటి వాళ్ళు ఏమి చేసినా కానీ కూడా వాళ్ళ యొక్క ఆ వ్రతం భంగం కాలే.
అనంతరం దేవతలు ఈ విధంగా మాయను సృష్టించారు. ఆ ఏ మాయ వల్ల కూడా వాళ్ళకేమి కాలే. తర్వాత ఆ సోదరులతో తర్వాత వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఏమి చేయాలి అని చాలా దుఃఖం చెందుతున్నారు. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి శరణు వేడినారు. ఏమి చేయాలి స్వామి? ఆ సుంద ఉపసుందులు వాళ్ళ యొక్క ఆ తపస్సు చాలా ఉగ్రమైపోయింది అని ఈ విధంగా అనగానే సర్వలోక పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అసురుల దగ్గరికి వెళ్ళి అంటున్నారు కదా, ఒరే మీకేం వరం కావాలో కోరుకోండిరా అని అన్నారు. అనగానే ఆ అన్నదమ్ములు దృఢమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు సుంద ఉపసుందులు బ్రహ్మదేవుణ్ణి చూసి రెండు చేతులు పైకెత్తి బ్రహ్మదేవుణ్ణి గురించి మాట్లాడుతున్నారు. స్వామి, మా తపస్సుతోని మీరుకి నా ప్రీతులైతే ఈ విధంగా మాకు మృత్యువే రాకూడదు, మేము అమరులము కావాలి అని అన్నారు. పితామహ అంటున్నాడు కదా బ్రహ్మదేవుడు, అమరత్వాన్ని వదిలి ఇంకా ఏదైనా కోరికలను కోరుకోండి అని అంటున్నాడు. అమరత్వాన్ని వదిలేసి ఇంకా ఏదైనా కోరుకోండి అని అంటున్నారు. ఆ సమయం లోపల వేరే దారి లేదు అనగానే ఆ సొంత ఉపసందులు అంటున్నారు కదా, ఈ అమరత్వాన్ని మాకు ఇవ్వకపోవడానికి కారణమేమి అని అడిగినారు. అడగగానే పితామహ అంటున్నాడు కదా, ఓ దైత్యేంద్రులారా, మీరు త్రిలోక విజయాన్ని ఉద్దేశించి మీరు తపస్సు చేస్తున్నారు కదా, ఈ కారణం చేత మీకు ఈ యొక్క అమరత్వాన్ని నేను ఇవ్వను అని అంటున్నారు. ఈ విధంగా సుందోపసుందులు అన్నారు కదా, ఓ పితామహ, మాకు పరస్పరముగా మూడు లోకాలలో స్థావర జంగమ పదార్థాలతోని దేనితోని కూడా మాకు మృత్యువు రాకూడదు, భయం రాకూడదు అనగానే పితామహ అన్నాడు కదా, నేను మొదలు చెప్పినటువంటి ప్రకారంగా మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే కామం ఉన్నదో మీ ఇద్దరికి నేను ఇస్తున్నాను. నిజంగా మీ ఇద్దరితోనే అది మీకు మృత్యు అవుతుంది అని అన్నారు. నారదుల వారు అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకు వరం ఇచ్చారు. వాళ్ళు బ్రహ్మదేవుడు వరాలను పొంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ విధంగా ఆ దైత్యులు, మేము ఇంకా అవధ్యులం, మమ్మల్ని ఎవరు కూడా చంపడానికి శక్యమే లేదు అని అనుకున్నారు. ఆ మహాసురులు ఈ విధంగా వాళ్ళ జటలను వదిలినారు. జటలను వదిలి శిఖాను ధారణ చేసినారు, ఆభరణాలను కట్టుకున్నారు, నిర్మలమైనటువంటి పదార్థాలను. అందరూ స్త్రీలందరినీ కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఈ విధంగా దైత్యేంద్రులందరూ కూడా సుహృజ్జనులు, వాళ్ళ బంధువులందరూ కూడా ఒకసారి భోజనం చేసినారు, విహారం చేస్తున్నారు, గానం చేస్తున్నారు, పానం చేసినారు, దానం చేసినారు, అనేకమైనటువంటి మాటలను ఆడుతున్నారు. ఆ సందర్భం లోపల దైత్యేంద్రులందరూ కూడా మహానాదం చేస్తున్నారు. దైత్యులందరికీ కూడా చాలా సంతోషమైంది. ఈ విధంగా మహాపరాక్రమముతోని అనేక విహారాలను చేసి ఆటలాడుతున్నారయ్యా.
ఈ విధంగా ఆ యొక్క సుందోపసుందులు వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు. స్వర్గాన్ని మొదలు జయించాలని అక్కడ ఋషులను వాళ్ళని వధ చేశారు. ఈ విధంగా నారదుల వారు అంటున్నారు కదా, వాడు 3 లోకాలకు వెళ్ళి మంత్రాలోచన చేసి సైన్యానికి ఆజ్ఞాపించారు. ఏ సైనికులారా, సుహృద్జనులు, దైత్య మంత్రులారా, మీకందరికి కూడా నేను అనుమతిస్తున్నాను. ఎక్కడ కూడా మంగళ కార్యాలు నడవకూడదు. ఈ విధంగా ఎక్కడ కూడా ఆ గద పట్టికలు ఎక్కడ కూడా ఉండకూడదు. సహధర్మచారిణీలు అయినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఉండకూడదు. విజయాన్ని మంగళం కోరినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఉండకూడదు. సంతోషంతో తిరగకూడదు. ఈ విధంగా ఆ అంతరిక్షంలో మీరు వెళ్ళండి, అంతరిక్షం లోపల తిరగండి అని చెప్పినారు. ఆ ప్రకారంగా వాళ్ళు అంతరిక్షం లోపల తిరుగుతున్నారు. యుద్ధ దుర్మతులైనటువంటి వాళ్ళు దేవలోకంకు వెళ్ళినారు. అక్కడికి వాళ్ళ ఆగమనం తెలుసుకొని, బ్రహ్మదేవుడి ఇచ్చినటువంటి వరాన్ని తెలుసుకొని ఆ ఇంద్రుడు స్వర్గలోకాన్ని వదిలి అక్కడికి వెళ్ళిపోయినాడు. బ్రహ్మలోకానికి వెళ్ళినాడు. తర్వాత తీవ్ర పరాక్రమంతో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇంద్రుడు ఆ లోకాన్ని వదిలినాడో తాను ఇంద్రలోకాన్ని గెలిచినాడు. ఆ యొక్క సుంద ఉపసుందులు రాక్షసులను, తర్వాత అంతరిక్షం లోపల ఉండేటటువంటి భూతాలను, మహా అసురులను, నాగాలను అన్నిట్లను కూడా జయించి సముద్రంలో ఉండేటటువంటి మ్లేచ్చులను అందరినీ కూడా వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు అయినారు. ఈ విధంగా సమగ్రమైనటువంటి భూమిని ఈ విధంగా సైనికులను పిలిచి క్రూరమైనటువంటి మాటలను ఆడుతున్నారు. ఎక్కడ రాజులు యజ్ఞాలు నడవకూడదు, బ్రాహ్మణులు కవ్యాలు కూడా ఎక్కడ నడవకూడదు, దేవతల కొరకు ఏ తేజస్సు ఏ సంపత్తు ఎక్కడ కూడా నడవకూడదు. వాటినన్నిట్లను కూడా ధ్వంసం చేయండి. ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నాశనం చేయండి అని అంటున్నారు ఈ సుంద ఉపసుందులు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆదేశాన్ని ఇవ్వగానే పూర్వ దిక్కుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏ బ్రాహ్మణులైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఆ వాళ్లను ఈ అసురులు వాళ్ళను సంహారం చేశారు. ఆ బ్రాహ్మణులను, సైనికులను, ధాన్యాలను, ఈ విధంగా ఋషులను, అగ్నిహోత్రాలను అన్నిట్లను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈ విధంగా అందరూ కూడా ఏమి చెయ్యాలి తోచడం లేదు. భూమి పైన ఏమి కూడా కనిపించడం లేదు. బ్రాహ్మణి ఏ శాపం కూడా వాళ్లకు తగలడం లేదు. ఈ విధంగా ఏమి చెయ్యాలి? మళ్ళీ ఈ విధంగా భూమి పైన నిత్య స్వాధ్యాయాలన్నీ కూడా నాశనమైపోయినాయి. స్వాధ్యాయం లేదు, క్షత్రియులు బ్రాహ్మణులను పోషణ లేదు, ఏమీ లేదు, అన్ని నాశనమైపోయినాయి. యజ్ఞం లేదు, యాగం లేదు, అతిథి సత్కారాలు లేవు, రాజులు లేరు, ఎవరు లేరు. ఆ యొక్క వీర్ర వీగుతున్నారు సుందోపసుందులు. ఈ విధంగా ఆ సమయం లోపల ఆహాకారమైపోయింది. ఎక్కడ దుకాణాలు లేవు. ప్రతి దుకాణాల ముందర శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ విధంగా పితృకార్యాలు లేవు, వషట్కారాలు లేవు, ఏమీ లేవు. అంత భీకరమైపోయింది. మృత్యు ప్రళయం లాగా అయిపోయింది ఆ ప్రదేశం అంతా కూడా. సుందోపసుందులు ఉగ్రమైనటువంటి కర్మలను చేసి సూర్య చంద్ర గ్రహాలు, తారా నక్షత్రాలు, దేవతలు అందరు కూడా విషాదం చెందినారు. అందరు కూడా ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు. నారదుల వారు అన్నారు కదా, ఆ సమయం లోపల దుష్టమైనటువంటి కార్యాలను చేశారు. ఈ విధంగా జితక్రోధులైనటువంటి వాళ్ళు, జితేంద్రియులు, జిత మనస్కులైనటువంటి వాళ్ళు అందరు కూడా బ్రహ్మదేవుడి ఇంటికి వెళ్ళినారు. స్వామి ఏం చెయ్యాలి, మాగా ఏమి దోచడం
లేదు. అక్కడ ఎవరెవరున్నారు? రుద్రదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు, ప్రవాహవాయు, ఆ ప్రధాన వాయు కాదు ప్రవాహవాయు, తర్వాత చంద్రుడు, తర్వాత సూర్యుడు ముఖ్యవాయు, బుధుడు, వైఖానసుడు, వాలకిల్యులు, సోమపులు, మరీచులు, ఆద్య, ఆజమీడ, తేజో, తపస్సులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మదేవుని గురించి ఉపాసన చేస్తున్నారట. అక్కడ స్వామి ఏం చెయ్యాలి? ఆ సుందోపసుందుల యొక్క దుష్టమైనటువంటి కార్యం ఇలా నడుస్తుంది, వాళ్ళ కర్మలు ఈ విధంగా నడుస్తున్నాయి అని ఈ విధంగా అన్ని కూడా సమగ్రంగా బ్రహ్మదేవుడికి నివేదన చేసినారు. బ్రహ్మదేవుడు అన్నాడట, ఒక ముహూర్త కాలం విచారణ చేసినారు. విచారణ చేసి విశ్వకర్మను పిలిచారట. విశ్వకర్మను పిలిచి, విశ్వకర్మ ఈ విధంగా ఒక స్త్రీని నువ్వు నిర్మాణం చెయ్యు అని అన్నారు. ఈ విధంగా ఆ స్త్రీని నిర్మాణం చెయ్యు అనగానే ఆ బ్రహ్మదేవునికి నమస్కారం చేశాడు విశ్వకర్మ. ప్రయత్నపూర్వకంగా చింతన చేస్తున్నాడు ఒక స్త్రీని నిర్మాణం చేయాలని. 3 లోకాల లోపల స్థావర జంగమ మనోహరమైనటువంటి దై ఉండాలి అని ఈ విధంగా అటువంటి అసదృశమైనటువంటి కన్య ఎక్కడ కూడా ఉండకూడదు అని, తర్వాత అనేకమైనటువంటి ఆ కోటి కోటి చిన్న చిన్నలైనటువంటి రత్నాలన్నీ కూడా ఆమె దేహము లోపల పొదిగింపజేయాలి అని చెప్పినాడు బ్రహ్మదేవుడు. ఆ ప్రకారంగా రత్నాల యొక్క రాశి అయినటువంటి దేవ సుందరి అయినటువంటి ఆ స్త్రీని సృష్టించాడయ్యా ఆ యొక్క విశ్వకర్మ. ఆ విశ్వకర్మ 3 లోకాలకు కూడా అసదృశమైనటువంటి ఆ స్త్రీని సృష్టించాడు. సౌందర్య రాశి ఆమె ఈ విధంగా సన్ననైనటువంటి నడుము భాగం చాలా సన్ననైనటువంటిదై ఉంది. ఈ విధంగా చూడడానికి ఎవరి చూసినా కానీ కూడా ఆమెను చూస్తే ఇలాగే చూడాలని అనిపిస్తుందట. ఈ విధంగా సాక్షాత్ శ్రీదేవి లాగా ఉంది, మనోహరమైనటువంటి దేహము గలది. బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చేసింది, స్వామి నేనేం చెయ్యాలి అని కోరుతుంది. కోరగానే ఆమెను చూసి ఒక్కసారి బ్రహ్మదేవుడు అన్నాడు కదా, సంతుష్టుడయ్యాడు. బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా, చూడు నువ్వు అందరి ప్రాణుల కంటే ఎక్కువనైనటువంటి కాంతితో నువ్వు పుట్టినావు. అనుపమానమైనటువంటి శరీర కాంతిని కలిగినటువంటి దానివి. కాబట్టి ఆ వరాన్ని నేను నీకు ఇస్తున్నానని అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి యొక్క వరముతోని నిర్మాణమైనటువంటిది విశ్వకర్మ యొక్క కౌశలము. తర్వాత ఈ విధంగా ఆ కళ్ళు రుద్రదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ కళ్ళు ఆమె మీదనే పెట్టినారట. ఈ విధంగా ఆ ప్రతి ఒక్క విషయం లోపల కూడా సుందరంగా ఉంది. తన కాలి గోరి నుండి ఆ యొక్క ఆ వెంట్రుకల వరకు కూడా సుందరమైనటువంటిదై ఉంది. రత్నాల యొక్క రాశి ఈ విధంగా ఆ ఒక్క నువ్వు గింజంతా కూడా ఎక్కడ కూడా వికారం లేదట. ఈ విధంగా అన్ని భాగాలతో నిర్మాణం చేసినటువంటి వాడు ఆ యొక్క విశ్వకర్మ. దానికి సుందరంగా వరాన్ని ఇచ్చినాడు బ్రహ్మదేవుడు. దాని పేరు పెట్టినాడు తిలోత్తమ అని. ఈ విధంగా తిలలలోకి వెళ్ళి ఉత్తమ, నువ్వు అందుకొరకని నువ్వు తిలోత్తమ అని నామకరణం చేసినాడు బ్రహ్మదేవుడు. ఏ భద్ర తిలోత్తమ, నువ్వు వెళ్ళు ఆ సుందోపసుందులను నువ్వు ప్రలోభపరచు అని అన్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ సుందోపసుందులని వాళ్ళు విరోధం చేయాలి, కొట్టుకొని చావాలి అని అన్నాడు.
నిర్వ్యాజాం నిశ్చలాం సద్గుణగణ బృహతీం చెప్పగానే నారదుల వారు అంటున్నారు కదా, సరే అలాగే చేస్తానని ఆమె వెళ్ళిందట. ఆ స్త్రీ ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ చేసి అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుల వారికి నమస్కారం చేసిందట. తిలోత్తమ నమస్కారం చేసి దేవతా సమూహానికి ప్రదక్షిణ చేస్తుందట. దేవతా సమూహానికి ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్వ దిక్కుకు వెళ్ళింది. తూర్పుకు వెళ్ళగానే అక్కడ బ్రహ్మదేవుడు చూశాడు. అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు తూర్పు యందు. దక్షిణం లోపల రుద్రదేవుడు ఉన్నాడట. ఉత్తరం లోపల మిగతా దేవతలందరూ కూడా ఆమెనే చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఋషులు మునులు వాళ్ళందరూ కూడా ప్రదక్షిణం వేసేటప్పుడు ఒక విష్ణువు బ్రహ్మ మాత్రము ఆమెను తృణీకరించారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆమెనే చూస్తున్నారట. ఇంద్రుడు, రుద్రదేవుడు ఈ విధంగా ఆమెనే చూస్తున్నారు. ఈ విధంగా ఆ యొక్క కుడి నోట ఎడమ నోట దిక్కు నుంచి ఈ విధంగా రుద్రదేవుడు, ఆ యొక్క ఇంద్రదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆమె దిక్కుకెళ్ళే చూస్తున్నారయ్యా. మహేంద్రుడి యొక్క ముందరికెళ్ళి వెళ్తున్నది, పక్కకెళ్ళి వెళ్తున్నది. ఈ విధంగా ఆ విశాలాక్షి అయినటువంటిదై ఉంది. ఈ విధంగా రుద్రదేవుడు ఆమె ఎటు వెళ్తే అటు దిక్కు 4 దిక్కులు చూసినాడట. అందుకొరకని 4 ముఖాలతో ఉండేటటువంటి వాడైనాడు ఆ యొక్క రుద్రదేవుడు. అదే విధంగా ఆ యొక్క ఆ సహస్రాక్షుడు ఇంద్రదేవుడు ఆమె ఎటు వెళ్తే అటు చూసినాడట. అందుకొరకని ఆ యొక్క ఇంద్రుడు సహస్రాక్షుడయ్యాడు. ఈ విధంగా 1000 కళ్ళతోని ఆమెను చూశాడు అని అంటున్నారు. ఈ విధంగా తర్వాత ఆమె అందరికి నమస్కారం చేసి ఋషులకు అందరికి కూడా వందనం చేసి తిలోత్తమ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి అక్కడికి వెళ్ళి వెళ్తున్నదయ్యా. వెళ్ళగానే నారదుల వారు అన్నారు కదా, ఈ విధంగా సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. సుందోపసుందుల దగ్గరికి వెళ్ళగానే ఆ సుందరుడు అంటున్నాడు కదా, ఒక్కసారి ఆమెను చూశాడు. ఆ యొక్క సుందుడు చూసి ఆమె వశమైపోయాడు. వశమైపోయి ఈ విధంగా అంటున్నాడు కదా, ఆమె చేతి పట్టుకున్నాడట. ఆమె చేతి పట్టుకోగానే ఈ విధంగా అక్కడ అన్ని కూడా ఉద్యానవనాలు అన్ని కూడా ఉన్నాయి. సుగంధమైనటువంటి పరిమళాలు అన్ని కూడా ఉన్నాయి. తర్వాత అక్కడన్ని వాద్యాలన్నీ కూడా వాయిస్తూ ఉన్నారు. ఆ తిలోత్తమ అక్కడ ఎర్రనైనటువంటి బట్టలను కట్టుకొని వస్తుండేటప్పుడు ఆ సుందుడు ఆమెను పట్టుకోగానే అప్పుడు ఆ ఉపసుందుడు అంటున్నాడట, నువ్వు వదిలేరా అనగానే వాడు ఎడమ చేతి పట్టుకున్నాడు, సుందుడేమో కుడి చేయి పట్టుకున్నాడు. 2 చేతులు పట్టుకొని లాగుతున్నారు. ఈ విధంగా వాడు సుందుడు అంటున్నాడు కదా, ఇది నీకు వదినరా అంటున్నాడు. వదినే కాబట్టి ఈమెను నువ్వు గౌరవించు అని. వాడు ఉపసుందుడు అంటున్నాడు కదా, ఈమె నీకు కోడలు. ఈ విధంగా తమ్ముడి భార్య ఏం కావాలి, తమ్ముడు అన్న అంటే తండ్రితో సమానము కాబట్టి ఈమె నీకు కోడలు, కాబట్టి ఈమెను వదిలేయి అని ఈ విధంగా ఉపసుందుడు అంటున్నాడు. వాళ్ళ ఇద్దరికి వాళ్ళు అప్పుడే బాగా ఆ యొక్క పానం తాగినారు, మద్యపానం తాగినారు, మదమేరింది. ఈ విధంగా ఒకళ్ళు గదలు పట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఆ కొట్టుకొని వాళ్ళు నాశనం అయిపోయినారయ్యా, కింద పడి చచ్చిపోయినారు. ఆ తిలోత్తమ అలాగే చూస్తుంది. వాళ్ళిద్దరు కూడా ప్రాణం వెళ్ళిపోయినారు. ఈ విధంగా ఆ సమయం లోపల అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెకు వరాల రాశినే ఇచ్చాడు. ఈ విధంగా నారదుల వారు అంటున్నారు కదా, చూడండి ఈ విధంగా ఇంద్రుడికి ఆ యొక్క త్రైలోకాధిపత్యాన్ని కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడు.
ఇచ్చి తర్వాత ఈ విధంగా వాళ్ళందరినీ కూడా కాపాడాడు. ఆ యొక్క వైశంపాయనుల వారు అంటున్నారు కదా, మహర్షులైనటువంటి నారదుల వారు ఈ విధంగా చెప్పి పరస్పరంగా సమాలోచనం చేసి దేవర్షులైనటువంటి నారదుల వారు ఈ విధంగా మీరు ఒక నియమాన్ని చేసుకోండి. ద్రౌపది దగ్గర వెళ్ళేటప్పుడు 1 సంవత్సరం వరకు ఒకరి దగ్గర ఉంటుంది. ఒకరి దగ్గర ఉండేటప్పుడు ఇంకొకళ్ళకి వస్తే వాళ్ళు తీర్థయాత్రలు చేయాలి 12 నెలల వరకు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఈ విధంగా వనవాసం చేయాలి ఏకాంతం లోపల ఒకరి దగ్గర ఇంకొకళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైతే ధర్మరాజు గారి దగ్గర ఆ ద్రౌపది ఉన్నప్పుడు ఎవరైనా భీమసేనుడే గాని అర్జునుడే గాని నకులుడే గాని సహదేవుడే గాని ఒకవేళ చూస్తే ఏకాంతంలో చూస్తే వాళ్ళు ఆ యొక్క అరణ్యవాసం చేయాలి 12 నెలలు అని ఈ విధంగా బ్రహ్మచర్యంతోనే ఉండాలి అని ఈ విధంగా ఎప్పుడైతే తాను చెప్తారో చెప్పగానే అన్న అయినటువంటి ధర్మరాజు గారు దాన్ని అనుమోదిస్తారు. దాని ప్రకారంగానే ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క ఆ నియమాన్ని వాళ్ళు పెట్టుకుంటారు నాయన అని ఈ విధంగా జన్మేజయుడికి ఇదంతా కూడా తాను తెలియజేస్తాడు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు. రేపటి రోజు ఆ యొక్క అర్జునుడు ఆ యొక్క వనవాసాన్ని చేయడం అనేటువంటి దాంట్లో కూడా రేపటి రోజు తెలుసుకుందాము. ఇది శ్రీమన్మహాభారతే శతశాస్త్రికాయాం సంహితాయాం